ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. టుడే రెసిపీ నార్త్ ఇండియన్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. ఇది పరోటాలోకి, పుల్కాలోకి, చపాతీ, బటర్ నాన్లోకి చాలా బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ పన్నీర్ బటర్ మసాలా. ఇది ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పే విధంగా మీరు చేసుకున్నారంటే ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం పదండి. పన్నీర్ బటర్ మసాలా కోసము 3 టమోటాలు, 3 ఆనియన్స్, 20 క్యాషియా నట్, 2 పచ్చిమిరకాయలు తీసుకోవాలి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరకాయలు నిలుగా కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. టమోటాను పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ను పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. తర్వాత అల్లము కొద్దిగా తీసుకొని పొట్టు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి రెప్పలు ఒక 4 తీసుకోవాలి. బిర్యానీ ఆకు 2 తీసుకోవాలి. చెక్క 1, యాలకులు ఒక 2, లవంగాలు 3, సోంపు కొద్దిగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ముందుగా ఒక బటర్ క్యూబ్ తీసుకోవాలి. ఒక బటర్ క్యూబ్ వేసుకోవాలి. బటర్ క్యూబ్ అంతా కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు 2, లవంగాలు ఒక 3 వేసుకోవాలి. తరువాత క్యాషియా నట్ వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. గార్లిక్ వేసుకోవాలి. సోంపు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్, జీడిపప్పు, చెక్క, లవంగం అన్నీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవంతా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేసుకోవాలి. తర్వాత టమోటా వేసుకొని ఒక 5 మినిట్స్ దాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్లో టమోటా, ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత టమోటా, ఆనియన్స్ మగ్గింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్ తీసుకొని జార్లోకి అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కోర్స్గా కాకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మంచినీళ్ళు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి 250 గ్రామ్స్ పన్నీరు ముక్కలని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టడం వల్ల, ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవడం వల్ల పన్నీర్ బటర్ మసాలాల్లో పన్నీరు చాలా సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది టెక్స్చర్. అందుకని ఇలా నానబెట్టుకోవాలి. పన్నీర్ ముక్కలన్నీ ఇలా నీళ్ళలోకి వేసుకోవాలి. మళ్ళా స్టవ్ ఆన్ చేసి వెలిగించుకొని తర్వాత కడాయి పెట్టుకొని ఒక బటర్ క్యూబ్ వేసుకున్నాను. ఒక బటర్ క్యూబ్ వేసుకున్న తర్వాత ఇది కరిగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. బటరు, ఆయిల్ 2 వేస్తే బటర్ పన్నీర్ మసాలా చాలా బాగుంటుంది. అందుకని 2 వేసుకున్నాను. ఇవి కరిగిన తర్వాత మనము మిక్సీకి పట్టుకున్నటువంటి మసాలా అంతా మొత్తం అంతా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. తర్వాత బటర్ మసాలాకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. కనీసము ఒక 5 మినిట్స్ అన్నా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఒక 5 మినిట్స్ అన్నా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకోవడం వల్ల పన్నీర్ మసాలా చాలా బాగుంటుంది. షుగర్ వేసుకున్న తర్వాత ఇలా అంతా
బాగా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని దాన్ని కడిగిన నీళ్ళు పోసుకోవాలి. ఇది పోసుకున్న తర్వాత ఇదంతా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మసాలా అంతా ఉడకాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మసాలా అంతా ఫ్రై అయింది కదా. ఇప్పుడు 5 నిమిషాలు నానబెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు అందులో నుంచి తీసుకొని ఈ పన్నీర్ బటర్ మసాలాలోకి వేసుకోవాలి. ఈ పన్నీర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పన్నీర్ని మసాలాలో అంతా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించుకోనవసరం లేదు. ఎక్కువసేపు ఉడికించుకుంటే మళ్ళీ అంతా చెదిరిపోతుంది. అందుకే పన్నీర్ అంతా ఉడికిన తర్వాత కాచినటువంటి పాలు వేసుకుంటున్నాను. పాలకు బదులుగా మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే పెరుగు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. నార్త్ ఇండియన్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, పరోటాలోకి, పుల్కాలోకి, బటర్ నాన్లోకి చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చిందా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.